క్విక్ DST1. దీంట్లో నెంబర్స్ ఉంటాయి. 53 కావాలి మనకి. 53. బ్యాక్ ఓకే, కాపీ. బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ అండి. మనం ఈ యాంగిల్ మన వైపు ఉంది కాబట్టి, అంటే మనము నుంచున్న వైపు ఉంది కాబట్టి డిజైన్ ఈ యాంగిల్లో ఉందండి. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైటు, అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్. అంటే మనకి ఏ యాంగిల్లో సెలెక్ట్ చేసుకుంటే ఆ యాంగిల్లో వస్తుందండి. అది ఎలా చేయాలో ఇంకొక వీడియోలో మనం చూద్దాము. ఇప్పుడైతే బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ అండి. ఇందాక కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ చేసుకున్న తర్వాత మనం డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ యాంగిల్లో కావాలో మనం ఫ్రేమ్ సెట్ చేసిన దాన్ని బట్టి మనకి ఎటు సైడ్ కావాలో, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్, లెఫ్ట్ రైట్, ఏ విధంగా మనకి ఏ యాంగిల్లో ఎటు సైడ్ మనం పెట్టామో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఆ యాంగిల్ అక్కడ ఎఫ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్లో మనం కనుక సెట్ చేసి ఎలా కావాలో అలా మనం దాన్ని డిజైన్ సెట్ చేసామంటే అది మనం ఏ యాంగిల్లో పెట్టామో అదే విధంగా స్టిచ్చింగ్ చేస్తుందండి. అదేవిధంగా కలర్స్ కూడా, కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఎన్ని కలర్స్ కావాలో అక్కడ డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ చూపిస్తుందండి. ఆ కలర్స్ని బట్టి మనము మన యొక్క శారీలో ఏ కలర్స్ ఉన్నాయో దాంట్లో చూస్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చండి. అక్కడ ఉన్న కలర్సే మనం ఇవ్వాలని ఏం లేదు. మనకి డిజైను మన శారీలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మనం డిజైన్కి తగ్గట్టు చూస్ చేసుకొని దాంట్లో సెట్ చేయాలండి. అప్పుడు ఆ డిజైన్ ఆ విధంగా వస్తుంది. అదేవిధంగా బూటీస్ ఇచ్చాను, సేమ్ బూటీస్. ఆ బూటీస్ మొత్తం బ్లౌజ్ బ్యాక్ మొత్తం కవర్ చేసేలాగా కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని ఎలా మొత్తం కవర్ అవుతుందో, బ్లౌజు నెక్ మొత్తం బ్యాక్ మొత్తం ఎలా కవర్ అవుతుందో చూసుకొని కొంచెం మెజర్మెంట్ చెక్ చేసుకున్నామంటే మనకి కావాల్సిన విధంగా వస్తుందండి. అదిగో బూటీస్ ఇచ్చానండి. చాలా అంటే చాలా కూడా బూటీస్ కూడా చాలా బాగున్నాయండి. ఆ బూటీస్ ఎక్కువ గోల్డ్ కలరే ఎక్కువ యూస్ చేశానండి. ఎందుకంటే శారీలో ఇది కొంచెం పట్టు శారీ అండి. శారీలో మొత్తం గోల్డ్, గ్రీను, బోర్డర్ గ్రీన్ వచ్చింది. శారీ బ్లౌజ్ ఏమో ఈ కలర్ వచ్చింది, రెడ్ కలరు. రెడ్ కలర్ వచ్చింది, మరీ రెడ్ కాదులేండి, కొంచెం ఈ కలరు. అందువల్ల మొత్తం ఎక్కువ శాతం గోల్డ్ కలర్ యూస్ చేయాల్సి వచ్చింది. శారీ లేదు చూపించడానికి, సో అందుకే ఓన్లీ బ్లౌజ్ మీద కలర్స్ మాత్రమే చెప్తున్నాను. బూటీస్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మిడిల్లో బూటీ మధ్యలో ఆ కలరే ఇచ్చానండి, రెడ్ కలరే ఇచ్చాను. ఇదిగో చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఈ విధంగా చేసుకోవాలంటే ఇలాంటి డిజైన్స్ మనము వేస్తే చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారండి. మరీ హెవీగా అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా కనుక ఇచ్చామంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.